నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరామ్. బిల్ గేట్స్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కానీ ఆయన్ని ఒక్కసారి కలిసినా సరిపోతుంది. ఒక్కసారి మా రాష్ట్రానికి లేదా మా ప్రాంతానికి వచ్చారు అంటే అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అని ఆశపడేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తి ఏపీకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంతోషించాలి. ఎందుకంటే మనది అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, ఇప్పుడిప్పుడే కొత్తగా అడుగులు వేస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఇంకా మనకి ఏం మంచి జరుగుద్ది, ఏం గుడ్ న్యూస్ ఇస్తారు అని కదా చూడాలి. కానీ ఆయన వచ్చారు. ఎంతటి ఘోరమైన అవమానం చేశారు అంటే వైసీపీ వాళ్ళు, అసలు బహుశా బిల్ గేట్స్ గారు కూడా ఊహించుంటారు ఇలాంటి నెగిటివిటీని. మరి ఎప్స్టైన్ ఫైల్స్లో ఆయన ఉన్నారు కాబట్టే ఢిల్లీ ఏ సదస్సులో ఆయన మాట్లాడుకుంటా అట్లీస్ట్ అటెండ్ కూడా కాకుండా వెళ్ళిపోయారు. దీనికి రీజన్ ఇలాంటి వ్యక్తిని స్పీకర్గా ఉండడానికి ఇష్టపడక ఆయన పేరుని తొలగించారు కాబట్టే ఇలా జరిగింది. ఇలాంటి వాళ్ళు ఏపీకి ఎందుకు వచ్చారు అని చెప్పి సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు ఏపీకి వచ్చేపాటికి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇటు వైసీపీ వాళ్ళు, అంటే ఇక్కడ ఆనందం అంటే ఖచ్చితంగా నెగిటివిటీ ఉంటుంది. వాళ్ళు చేసిన కామెంట్స్, నెగిటివ్ ప్రచారానికి బిల్ గేట్స్ గారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అని. బిల్ గేట్స్ గారు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలా పెడతారు అని చెప్పేసి అందరూ అనుకోలేదు అని చెప్పేసి కూడా చాలామంది అంటారు. ఏంటి ఆ పోస్ట్? అలానే వైసీపీ వాళ్ళు చేసిన నెగిటివిటీని మనం ఎలా చూడాలి? బిల్ గేట్స్ ఇవాళ ఏంటమ్మా, ఈ ఇంటర్నెట్ ఈ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో ఆయన ఒక పైనీర్. ఏది ఇప్పుడు ఎంఎస్ మైక్రోసాఫ్ట్ విండోస్ ఆవిష్కరణ తర్వాత జరిగినటువంటి విప్లవం. ఏది ఈ మొత్తం ఇప్పుడు ఇవాళ ఏఐ కావచ్చు, అంతకుముందు ఐటీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఈ డేటా ఎనాలిటిక్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, వీటన్నిటికీ పునాది, వీటన్నిటికీ నాంది పలికింది అప్పుడు బిల్ గేట్స్. అరే అతను ప్రపంచంలోనే ఇవాళ కుబేరుడు. నంబర్ 3 ప్లేస్లోనో నంబర్ 5 ప్లేస్లోనో ఉన్నటువంటి బిల్ గేట్స్ అంటే వీళ్ళకి ఎంతో చులకనైపోయిందమ్మా. రాక్షసుడు అంటాడు ఒకడు సైకో అంటాడు. అంటే తనకున్నటువంటి ఆస్తిలో $100 బిలియన్ మొత్తం 99% ఆస్తిని దానం చేశాడు. అతను ఒకటే మాట చెప్పాడు, ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిల్ గేట్స్ ఏమన్నాడంటే, నేను చనిపోయేటప్పటికి కుబేరుల జాబితాలో నా పేరు ఉండకూడదు అన్నాడు. అంటే ఎప్స్టైన్ ఫైల్స్లో ఆయన పేరు వచ్చిందని ఇంత గబ్బు పట్టిస్తారా? ఇప్పుడు రేపొద్దున ట్రంప్ వస్తాడు, ప్రధాని మోడీతో చర్చలు, లేదు ప్రధాని మోడీ అమెరికా వెళ్తారు, ట్రంప్తో చర్చలు, ఆ వాణిజ్య ఒప్పందం, ఈ సుంకాలు. మరి ట్రంప్ను కూడా ఇట్లాగే గబ్బు పట్టిస్తారా? అయ్యో, ఆల్రెడీ రాహుల్ గాంధీ చేశారు కదా. మోడీ గారి పేరుంది కాబట్టి ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మోకాల మీద ఈయన కూర్చున్నది, ఆయన ఏమి ఇట్లా నుంచొని పెట్టిన ఫోటో బ్యానర్ వేసి మరి చూపించారు రాహుల్ గాంధీ. ఇప్పుడు పుతిన్ వచ్చాడు మొన్న భారత పర్యటనకి. పుతిన్ వచ్చి మరి మొత్తం తిరిగారు, మరి మోడీ ఆహ్వానించారు. పుతిన్ పేరు దీంట్లో ఉంది ఎప్స్టైన్ ఫైల్స్లో అని చెప్పి పుతిన్ని తిరస్కరిస్తారా? గబ్బు పట్టిస్తారా? అతను రష్యా అధినేత, ఇతను అమెరికా అధినేత, ఇతను బిల్ గేట్స్. ఇవాళ ఏంటి ఇతను అసలు? ఇతను ఒక ఐకాన్. ఏది మీరు ఇవాళ అతను ఏదో సైకో అనో, రాక్షసుడనో, దుర్మార్గుడనో అన్నంత మాత్రాన కారు కదా. కాకపోతే ఎవరినైనా గబ్బు పట్టించాలంటే ఇండియన్సేనా? ఎవరినైనా గబ్బు పట్టించాలంటే తెలుగు వాళ్ళేనా? ఇది తప్పనమాట. ఇది దురదృష్టం. వాళ్ళు వచ్చి చంద్రబాబుని ఏదో ప్రశంసించినంత మాత్రాన మీరు చంద్రబాబు శత్రువు అయితే అతన్ని సాధించండి, అతన్ని ఢీ కొట్టండి, అతన్ని ఎదుర్కోండి. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు స్నేహితులందరినీ మీరు శత్రువులుగా భావిస్తారా? దానివల్ల నష్టం ఎవరికి జరుగుద్ది? రాష్ట్రానికి. ఇప్పుడు దీనివల్ల, ఈ ప్రచారం వల్ల, ఈ చర్చ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం లేకపోగా నిన్న కూడా మళ్ళీ ఈ 3 రోజుల నుంచి బిగిన్ చేశారు. ఏంటి? ఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరుగుతుంది. ఆ ఏఐ సమ్మిట్కి ఆయన అసలు రావటం లేదని, ఆయన పేరు తీసేశారని ఇన్వైటీస్ జాబితాలో రకరకాలుగా అసలు పుంఖాలుగా ప్రచారం. ఆయన ఎప్పుడు ఆయన స్లాట్ అసలు 19వ తారీఖు, ఇవాళ ఎన్నో తారీఖు?
18. 19వ తారీఖు పలానా 10:50 నుంచి 11:02 దాకా ఆయన స్పీచ్, ఆయనకి ఇచ్చిన స్లాట్, 12 నిమిషాలు ఆయన కీలక ఉపన్యాసం అని చెప్పి షెడ్యూల్ ఉంటే ఆయన వెళ్ళిపోయాడని పుట్టించారు. సరే, ఉన్నాడో వెళ్ళిపోయాడో మళ్ళా వస్తాడో. ఆ తర్వాత ఇప్పుడు బిల్ గేట్స్ని విమర్శించడం ద్వారా, ఆయన గబ్బు పట్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభం ఏంటంటే డ్యామేజ్. అంటే సార్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇంత డ్యామేజ్ చేస్తే ఆయనకు తెలియకుండా అయితే ఉండదు. తెలుగు ఆయనకు రాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన టీం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ప్రతిదీ కోట్ చేసి చెప్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన స్పందన ఎలా ఉంది అంటారు? ఇటు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానాన్ని మాత్రమే స్వీకరించారా, లేదు అంటే ఇటు వైసీపీ వాళ్ళు చేసిన నెగిటివ్ ప్రచారాన్ని కూడా తీసుకున్నారా? ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు రేపు నాదెళ్ల సత్య వస్తాడు సార్, మరి ఆయన్ని ఇట్లాగే విమర్శిస్తారా? తమిళ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సుందర్ పిచాయ్, నాదెళ్ల సత్య వీళ్ళు అందులో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు, సిఇఓలుగా ఉన్నారు ఆ కంపెనీల్లో. అంత మాత్రాన బిల్ గేట్స్ ఆ కంపెనీ అధినేత కాబట్టి అది అందులో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ అందరికీ వర్తింపజేస్తారా? ఇవాళ ఇక్కడ ప్రజల్లో కూడా చర్చ దీనిపైన ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరిపైన వాళ్ళు కక్ష కట్టారు అంటే, మిమ్మల్ని ఓడిస్తే ఆ రాష్ట్రం మీద పగబడతారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ పతనమేనా మీరు కోరుకునేది? ఇలాంటి చర్చ ద్వారా ఇక పెట్టుబడులు రాకుండా చేసే కుట్ర, వేరే కంపెనీల యజమానులు అధినేతలు ఎవరూ కూడా ఈ ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకోకుండా, సంప్రదింపులు జరపకుండా, ఇది కూడా ఒక మహా కుట్ర. దీని వెనక ఒక గ్రేటర్ కాన్స్పిరసీ ఏంటి, మనం తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఈ రాబోయే 3 ఏళ్లలో ఏ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు. రేపు సుందర్ పిచాయ్ వస్తాడనుకో, సుందర్ పిచాయ్ని కూడా ఇలాగే గబ్బు పట్టిస్తారా? గూగుల్ డేటా సెంటరు మనం చూసాం, ఏంటి సుందర విశాఖలో మేము గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నామని చెప్పి ఆయన అసలు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎవరు? సుందర్ పిచాయ్. అదాని డేటా సెంటర్ అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అది మేమే తెచ్చామని మళ్ళీ బిగిన్ చేశారు. ఇప్పుడు అదాని డేటా సెంటర్ అయితే సుందర్ పిచాయ్ ఎందుకు చెప్తాడు మేము పెడుతున్నామని? అంటే ఇప్పుడు గూగుల్, మైక్రోసాఫ్ట్ లేకపోతే ఈ కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇవాళ బేస్గా మారుతోంది. అమరావతి ఇవాళ ఏఐ సిటీగా చేస్తున్నారు, అక్కడ ఏఐ వర్సిటీ పెడుతున్నారు, అక్కడ క్వాంటమ్ వ్యాలీ నెలకొల్పుతున్నారు, అక్కడ క్వాంటమ్ సెంటర్ తయారవుతోంది. రేపు అతను వాళ్ళు వస్తారమ్మా. ఇప్పుడు టీసీఎస్కి భూములు ఎందుకు ఇచ్చారని చెప్పి పిటిషన్ వేశారు, దానిపైన హైకోర్టు గడ్డి పెట్టింది. అరే, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే దిగ్గజ ఐటీ కంపెనీలు ఎలా వస్తాయి? కాగ్నిజెంట్కి ఎందుకు భూములు ఇచ్చారని చెప్పి దాని మీద కోర్టులో కేసేస్తారు. అరే, ఇక్కడ బాండ్స్ కొనద్దు అని చెప్పి జర్మనీ వాడితో అక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ వాళ్ళతో మెయిల్స్ పంపిస్తారు. సింగపూర్ చంద్రబాబు పర్యటనకి వెళ్తే అక్కడ అధ్యక్షుడికి, అక్కడ ప్రధానికి మెయిల్స్ పెడతారు ఇక్కడికి రావద్దని. ఇక్కడ మీ ఎంప్లాయీస్కి రక్షణ లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరి మీద పగబట్టారు? రాష్ట్ర ప్రజల మీద. బిల్ గేట్స్ మీద పగ ఇది. అంటే చంద్రబాబుపై పగ బిల్ గేట్స్ మీదకి మారిందా? ఇది చంద్రబాబు మీద పగ, లేదంటే రాష్ట్ర ఎందుకంటే ఆయన ఓడించింది ప్రజలే కాబట్టి ఈ ప్రజల మీద పగ ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబుని మోడీ వచ్చి హైలైట్ చేస్తారు. ఏది, అసలు నన్ను చంద్రబాబు విజనరీ లీడర్, చంద్రబాబు ముందు చూపు అంటూ కేంద్ర మంత్రులందరూ ప్రశంసిస్తారు. మరి బీజేపీని ఏమనరు? ఇప్పుడు అందాం అనుకున్నాం, మరి ఆయన కూడా అనాలి కదా. బిల్ గేట్స్ లాంటి వాళ్ళే అన్నప్పుడు మరి వీళ్ళ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేయాలి కదా. ఇప్పుడు మోడీని ఎందుకని గబ్బు పట్టించరు? అంటే మీ జుట్టు మోడీ చేతిలో ఉందనా? ఆయన తలుచుకుంటే ఆయన ఒక మాట అంటే జైల్లోకి వెళ్తామేమోనన్న భయమేమో. ఇప్పుడు జగన్ జుట్టు బిల్ గేట్స్ చేతుల్లో లేదు కాబట్టి కోతి గంతుల, కప్ప గంతుల. సార్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు బిల్ గేట్స్ గారిని కలిసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయన గేట్స్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒకటి స్థాపించారు అభివృద్ధి చేయడం కోసం. అయితే ఇందులో ఫండింగ్ వస్తుందేమోనని చెప్పేసి ఆశపడితే కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందుకోసమే ఆ పగ కక్షతని ఇదంతా చేశారు అని ఒక పక్క వస్తున్న వాదన. అంటే జగన్మోహన్ రెడ్డితో ఎవరు కలుస్తారు? ఆయన ఎవరు? శరత్ చంద్రారెడ్డి.
ఎందుకని ఆయన కూడా జైలుకి వెళ్ళాడు, ఈయన కలిసినాక జైలుకి వెళ్ళినట్టున్నాడు, ఏది ఆ కవిత కేసులో. కలిసాక అంటే ఎవరు జైలుకి వెళ్ళారో వాళ్ళు ఇతని దృష్టిలో పారిశ్రామికవేత్తలు. అరే జిందాల్ని తరివేశారంటాడు, దాల్మియాని తరివేశారంటాడు, లేకపోతే శరత్ చంద్రారెడ్డి అరవిందోని తరిమేశారంటాడు ఇతను ప్రెస్ మీట్ పెట్టి మొన్న. అంటే నీ దృష్టిలో ఇవాళ అరవిందో లేకపోతే దాల్మియా లేకపోతే జిందాల్ వీళ్ళు తప్పిక ఎవరు లేరా పారిశ్రామికవేత్త? ఇక్కడ ఒకటి చర్చ జనం కూడా చర్చించాలా, ఏది జగన్మోహన్ రెడ్డి ఈ చేస్తున్నటువంటి ఈ మహా కుట్ర పైన ఇవాళ చైతన్యం కావాల్సింది జనం. కానీ ఒకటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఇంత నెగిటివ్ జరిగినా ఇంత జరిగినా ఆయన ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను ఏపీ పర్యటన వల్ల అనేసి కామెంట్ చేయడం కాస్త ఊరటనిచ్చింది సార్. అంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏవి కూడా రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేదు అని. అంటే అది ఆయన గొప్పదనం, ఆయన ఔదార్యం. ఏది ఇప్పుడు బిల్ గేట్స్ ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన ధన్యవాదాలు చెబుతూ సాంకేతికతలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అటు వ్యవసాయంలో ఇటు విద్యలో వైద్యంలో ఇవాళ ముందంజలో ఉంది అంటూ ఆయన మరి ఒక కాంప్లిమెంట్, అంటే మంచి ప్రశంస. అది ఇవాళ బిల్ గేట్సే కాదమ్మా, మొత్తం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ, అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు, దాంతో రగిలిపోతున్నారు. ఏది ఎక్కడ క్వాంటమ్ సెంటర్లు కంప్లీట్ ఇక్కడ పెడతారు, ఎక్కడ ఏఐ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ మారుద్ది, మరో 30 ఏళ్ళు ఇక మాకు భవిష్యత్తు లేదు అనేటటువంటి ఆ భయాందోళనలే ఈ గబ్బు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.